ఆడు మనిషి కాదు, ఆ రూపంలో ఉన్న మృగం. నీళ్లు తాగినంత ఈజీగా హత్యలు చేస్తాడు. అది కూడా కేవలం టాక్సీ డ్రైవర్స్ ను మాత్రమే. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళడు. వాళ్లను మాత్రమే ఎందుకు చంపుతాడు? 25 ఏళ్లుగా హత్యలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోగలిగాడు? అసలు ఎవరి మోస్ట్ వాంటెడ్? అజయ్ లాంబా 25 ఏళ్లుగా చిక్కడు దొరకడు టైప్లో కాకీలకు చుక్కలు చూపించాడు. 4 రాష్ట్రాల పోలీసులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తూ తప్పించుకు తిరిగాడు. ఈసారి పోలీసులు కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో అజయ్ లాంబా అడ్డంగా దొరికిపోయాడు. ఈ అజయ్ లాంబా టార్గెట్ టాక్సీ డ్రైవర్లు. ముందు టాక్సీ బుక్ చేస్తాడు. ఫలానా ప్రాంతానికి వెళ్లాలని తీసుకెళ్తాడు. డ్రైవర్ కి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ లేదంటే ఎగ్ పఫ్ లాంటి ఐటమ్స్ స్వీట్ గా ఆఫర్ చేస్తాడు. అది తీసుకొని వాళ్ళు నిద్రలోకి చేరుకోగానే వాళ్ళను దారుణంగా చంపేస్తాడు. డెడ్ బాడీని అదే కారులో ఏదైనా అటవీ ప్రాంతంలో పడేసి కారును నేపాల్ సరిహద్దులు దాటించి విక్రయిస్తాడు. ఇది అజయ్ లాంబా మోడస్ ఆపరాండి. టాక్సీ బుక్ చేయడం, డ్రైవర్ ను చంపేయడం, కారులో అమ్మడం. దీన్నే ప్రొఫెషన్ గా మలుచుకున్నాడు అజయ్ లాంబా. 2001లో 4 హత్యలు చేసి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. 2008 నుంచి 2018 వరకు నేపాల్లో ఉన్నాడు. ఈ మధ్య కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కి షిఫ్ట్ అయ్యాడు. కేసులో తీగలాగుతున్న పోలీసులకు అజయ్ లాంబా డొంక కదిలింది. పక్కా ప్లాన్ తో అరెస్ట్ చేసి క్రైమ్ డేటా మొత్తం రివీల్ చేశాడు. 2001 నుంచి ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో పలు హత్యలు, దోపిడీ కేసుల్లో అజయ్ లాంబాను నిందితుడిగా గుర్తించారు పోలీసులు. 25 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ను అరెస్ట్ చేయడంతో టాక్సీ డ్రైవర్లు ఊపిరి పీల్చుకున్నారు.